నందికొట్కూరులో టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నందికొట్కూరు ఎమ్మెల్యే గిట్టా జయసూర్య బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. నందికొట్కూరు పట్టణంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె పటేల్ సెంటర్లో జరిగిన జన విజయకేతన సభలో ప్రసంగించారు. ఎమ్మెల్యే గిట్టా జయసూర్య చేసిన విమర్శలను తిప్పికొట్టారు ఎంపీ బైరెడ్డి శబరి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి పార్టీలో చేరారని గుర్తు చేశారు. చంద్రబాబుతో కలిసి పనిచేసి నందికొట్కూరు అభివృద్ధి కృషి చేశారని అన్నారు. నియోజకవర్గంలో తమ కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటామని, వారి జోలికి వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు శబరి. నందికొట్కూరులో టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నందికొట్కూరు ఎమ్మెల్యే గిట్టా జయసూర్య బైరెడ్డి రాజశేఖర రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. నందికొట్కూరు పట్టణంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె ఎమ్మెల్యే గిట్టా జయసూర్య చేసిన విమర్శలను తిప్పికొట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, పూర్తి ఏదైతే నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఏదైతే టీడీపీ నేతల మధ్య ఏదైతే రాజకీయ వేడి రాజుకుంది, మొత్తం మీద అయితే టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతోంది. ఎవరైతే నంద్యాల ఎమ్మెల్యే గిట్టా జయసూర్య ఉన్నారో ఆయన పైన నంద్యాల ఎంపీ ఈ బైరెడ్డి శబరి అయితే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే తన తండ్రి పైన మన 2 రోజుల క్రితం ఎవరైతే నందికొట్కూరు ఎమ్మెల్యే ఉన్నారో గిట్టా జయసూర్య కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. టీడీపీ కండువా కప్పుకోకుండానే టీడీపీలో రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ నాయకులను ఎవరైతే నందికొట్కూరుకు సంబంధించి ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారో వారిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ గిట్టా జయసూర్య అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే తన ఓటమికి ఎవరైతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తన ఓటమి కృషి చేశారంటూ ఆయన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. దీనిపైన గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఎవరైతే బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అయితే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు నందికొట్కూరులో పటేల్ సెంటర్ లో జరిగినటువంటి జేవి విజయకేతన సభలో ఆమె మాట్లాడడం జరిగింది. పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ఆమె గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే నందికొట్కూరు ఎమ్మెల్యే గిట్టా జయసూర్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే తన తండ్రి విషయంలో అవాక్కులు చెవాకులు పేలొద్దనేసి, ఏదైతే తన తండ్రి ఇప్పుడు కాదు ఎప్పుడైతే ఎన్టీఆర్ స్థాపించినప్పుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ బైరెడ్డి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నందికొట్కూరుకు అనేక సేవలు చేశారు, అభివృద్ధి చేశారు. తన తండ్రి విషయంలో జోక్యం చేసుకోవద్దని, అలాగే తన పార్టీ కార్యకర్తలు అవ్వచ్చు, తన అభిమానులు అవ్వచ్చు, వారు ఎవరైతే ఉన్నారో వారి జోలికి వస్తే మాత్రం దాన్ని సహించేది లేదనేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే గత 3-4 రోజుల నుంచి అయితే నందికొట్కూరులో ఈ రాజకీయ వేడైతే రాజుకుందనే చెప్పాలి మూర్తి. ఇటు బైరెడ్డి కుటుంబానికి అలాగే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గిట్టా జయసూర్య మధ్య అయితే ఈ వివాదం అయితే రాజుకుంది. ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గిట్టా జయసూర్య 3 రోజుల క్రితం బైరెడ్డి రాజశేఖర రెడ్డి సమక్షంలో నందికొట్కూరుకు సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి 18 మంది ఎవరైతే ఉన్నారో వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారో వారు ఆయన సమక్షంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడం జరిగింది. ఈ సమయంలో ఆయన ఎవరైతే గిట్టా జయసూర్య ఉన్నారో
నందికొట్కూరు ఎమ్మెల్యే ఈయన దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. వైసీపీ నాయకులను టీడీపీలో ఎలా చేర్చుకుంటారు, వారిని చేర్చుకోవద్దని ఇప్పటికే అధిష్టానం చెప్పినప్పటికీ ఆయన ఎలా చేర్చుకుంటాడో, అసలు టీడీపీ కండువా కప్పుకొని వ్యక్తి ఎవరైతే ఉన్నారో బైరెడ్డి రాజశేఖర రెడ్డి, ఈయన నందికొట్కూరులో ఎలా రాజకీయం చేస్తారంటూ ఆయన పరోక్షంగా అలాగే ప్రత్యక్షంగా కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి మీద తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. దీనిపైన ఈ రోజు నంద్యాల ఎంపీ ఎవరైతే ఉన్నారో బైరెడ్డి శబరి దీనిపైన గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తన తండ్రి జోలికైతే రావద్దనేసి ఆమె స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. రాజకీయాలు తమకు కొత్త కాదనేసి గత కొన్ని ఏళ్ల నుంచి నందికొట్కూరులో తాము రాజకీయాలు చేస్తున్నాము. ఈ రోజు కూడా ప్రత్యక్షంగా ఎక్కడైతే తమ ముచ్చుమరి గ్రామంలో ఎక్కడైతే నంద్యాల ఎవరైతే నందికొట్కూరు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో గిట్టా జయసూర తమ గ్రామంలో ఏదైతే తమ ముచ్చుమరి గ్రామంలో కూడా ఓట్లు అత్యధికంగా వచ్చాయి, తాము ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేశామన్నది గుర్తు పెట్టుకోవాలంటూ ఆమె ఇండైరెక్ట్ గా ఆమె వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. గెలుపుకు ఏదైతే ఎమ్మెల్యే గెలుపుకు తాము కూడా కృషి చేశామంటూ ఆమె బహిరంగ సభలో అయితే చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పటికే దీనిపైన మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరి మధ్యన ఏదైతే ఎవరైతే మాండ్ర శివానంద్ రెడ్డి ఉన్నాడో ఆయన మొత్తం మీద అనుచరుడుగా ముద్రపడినటువంటి గిట్టా జయసూర్యకు అలాగే బైరెడ్డి రాజశేఖర రెడ్డికి గత కొద్ది ఏళ్లుగా వివాదం అయితే నడుస్తోంది. టీడీపీలో వీరు ప్రముఖంగా నందికొట్కూరులో ఉన్నారు. ఇటు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అవ్వచ్చు, అలాగే గిట్టా జయసూర్యతో పాటు ఆయన మాండ్ర శివానంద్ రెడ్డి అవ్వచ్చు. వీరి మధ్యన అయితే అలాగే ఆ వివాదం అయితే కొనసాగుతుంది. దీని కొంత సీరియస్ గా కూడా నడుస్తోంది. దీనిపైన కొంత అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనబడుతోంది. మూర్తి. థ్యాంక్ యూ హేమంత్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్డ్ అప్డేట్.